కేరళం ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. తొలి జాబితా విడుదల చేసే రోజులు కూడా గడవక ముందే రెండో జాబితా విడుదల చేసింది. రెండో జాబితాలో 39 మందికి చోటు లభించింది. పార్టీ కీలక నేతలు అలాగే మహిళలకు రెండో జాబితాలో పెద్ద ఎత్తున చోటు కల్పించారు. ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా కేరళంలో పాగా వేయాలని కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేరళం రాజకీయాలు ఇప్పటి వరకు ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ కూటముల చుట్టూనే తిరిగాయి. భారతీయ జనతా పార్టీకైతే కేరళం కొరకరాని కొయ్యే. ఇన్నాళ్లు కమలం పార్టీకి నో ఎంట్రీ అన్నారు కేరళం ప్రజలు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా కేరళంలో పాగా వెయ్యాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. దీంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు ఎన్నికల షెడ్యూల్ వచ్చి 24 గంటలు గడవక ముందే బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అనేక మంది ప్రముఖుల పేర్లున్నాయి. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ శ్రీలేఖ పేరు తొలి జాబితాలో ఉంది. ఒక మంచి పోలీస్ అధికారిగా సమాజంలో శ్రీలేఖకు గుర్తింపుంది. కాగా శ్రీలేఖకు వట్టి ఇర్కవు నియోజకవర్గం కేటాయించారు. అలాగే జాబితాలో రెండో పేరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ది. ఆయనకు నేమం నియోజకవర్గం కేటాయించారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి వి మురళీధరన్కు కూడా తొలి జాబితాలో అవకాశం కల్పించారు. ఆయనకు కజకూటం సెగ్మెంట్ కేటాయించారు. అలాగే మరో బీజేపీ నేత శోభా సురేంద్రన్కు పలక్కాడ్ నుంచి పోటీ చేసే అవకాశం దొరికింది. ఇక చివరిగా బీజేపీ కేరళ శాఖ మాజీ అధ్యక్షుడు కేఆర్ సురేంద్రన్కు మంజేశ్వరం కేటాయించారు. కాగా తొలి జాబితా విడుదలయ్యి రోజులు కూడా గడవక ముందే రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. రెండో జాబితాలో 39 మంది అభ్యర్థుల పేర్లున్నాయి. కాగా రెండో జాబితా వెల్లడి చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమక్షంలో పార్టీకి చెందిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 39 మంది పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసింది. కాగా పార్టీ కీలక నేతలు అలాగే మహిళలకు రెండో జాబితాలో చోటు కల్పించారు. రెండో జాబితాలో బీజేపీ ప్రముఖులున్నారు. అలాగే మహిళా కోట కింద ఎంఎల్ అశ్విని, ఎం పద్మశ్రీ, అశ్వతి గుప్తా, దీపా పులక్కర్, రేణు సురేష్ వంటి పలువురు ప్రముఖులున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలంటూ ఎవరూ లేరు. ఇన్ని సంవత్సరాలుగా కేరళం రాజకీయాల్లో వామపక్షం లేదా కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే ఈసారి కేరళంపై కమలం పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇటు వామపక్షాల అటు కాంగ్రెస్ కంచుకోటలను బద్దలు కొట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మిషన్ కేరళంను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు జాబితాలు విడుదల కావడంతో ఇక క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. కాగా ఇందుకు నేపథ్యం ఉంది. కొన్ని నెలల కిందట కేరళలో స్థానిక సంస్థాగత ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా తిరువనంతపురం మేయర్ పదవిని కమలం పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కేరళ బీజేపీలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. అంతేకాదు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి కేరళ బీజేపీ నాయకులను అభినందించారు. దీంతో కొద్దిగా కష్టపడితే కేరళం రాజకీయాల్లో సత్తా చాటొచ్చని కమలనాథులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు పన్నారు. ఇదిలా ఉంటే కేరళలోని నాటిక నియోజకవర్గం ఎమ్మెల్యే సిసి ముకుందన్ ఇటీవల కమలం పార్టీలో చేరారు. ముకుందన్ సిపిఐకు చెందిన ఎమ్మెల్యే. అయితే ఇటీవల ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ర్యాలీ నిర్వహించారు. బెలూన్లు, బ్యాండ్ మేళాల మధ్య పెద్ద ఎత్తున ఊరేగింపులు చేశారు. కేరళలో బీజేపీ ఈ లెవెల్లో హంగామా చేయడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంటే కేరళ పేరును ఇటీవల కేరళంగా కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. కేరళ పేరును మార్చాలని ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనికోసం కేరళం శాసనసభ ప్రత్యేక తీర్మానం కూడా చేసింది. అయితే సదరు తీర్మానాన్ని చాలా కాలం పాటు కేంద్ర ప్రభుత్వం అటకెక్కించింది. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి కొన్ని రోజుల ముందు ప్రజల అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం మన్నించింది. దీంతో కేరళ కాస్త కేరళంగా మారింది. దీంతో సగటు కేరళం ప్రజలు హ్యాపీగా ఉన్నారు. తమ చిరకాల కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ కేరళంకు వరుస పర్యటనలు చేశారు. ఇందులో భాగంగా డబుల్ ఇంజిన్ నినాదాన్ని ఆయన ప్రస్తావించారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. అంతేకాదు కేరళం అభివృద్ధికి తాము కేటాయించిన నిధులను సామాన్యులకు చేరకుండా పినరై విజయన్ సర్కార్ అడ్డుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు చేశారు. వాస్తవానికి కేరళంలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ. ఇక్కడ 5,000కు పైగా ఆర్ఎస్ఎస్ శాఖలున్నాయి. సంఘ్ పరివార్ ఆధిపత్యం ఉన్న కేరళలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటలేకపోతోంది. కేరళ జనాభాలో 54% మంది హిందువులు. ఈ నేపథ్యంలో హిందుత్వ అజెండాతో కేరళంలో పాగా వేయడానికి కమలం పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఏదేమైనా ఈసారి ఇటు ఎల్డీఎఫ్ అటు యూడీఎఫ్కు కమలం పార్టీ సవాల్ విసురుతోంది.